ఇంకెవరైనా రావాలా? మరి స్టార్ట్ చేద్దాం రా. అర్రే సారీ అన్న బాగా గట్టి తెలిందా? సారీ, ఏదో స్ట్రెస్లో ఉండి కొట్టాను తప్ప అసలు ఈ గేమే నాకు కొత్త. సారీ, థ్యాంక్స్ భయ్యా. నా కొడక, నీ పర్సనల్ ప్రాబ్లం గురించి ఈ గేమ్ నే వాడుకుంటావు. ఈ రోజు నీ మంత్రులు నిన్ను పంపించలేదు. చూస్తూ కూర్చుంటాం. అర్థమైంది, బాగా హర్ట్ అయ్యారు. సారీ చెప్తున్నాను కదా, వదిలేయండి. నన్ను మన్నించి మర్చిపోయారు. అన్నయ్యలో హెచ్చరిక జారీ చేస్తుంది. పంతానికి పోతే అంతమైపోతారు. రెచ్చిపోయి ముందుకు దిగితే ఒక్కొక్కడికి రాడ్లు దిగిపోతాయి. తర్వాత మీ మోకాల పడి నా కాలు మొక్కిన వదిలిపెట్టను. భయపడుతున్నాడు వీడు. భయపడట్లేదా, భయపెడుతున్నాడు వీడు. కన్విన్స్ అవ్వలేదన్నమాట. ఓకే,
కొత్త కుర్రాడు ఎరు తీసేశాడు. ఏ చోకరా హిందీ వాళ్ళ క్యా? పక్కా తెలుగుండి బ్రదర్, మాది బెజవాడ. రేపటి నుంచి మీ సత్తుల దగ్గర మొగుళ్ళుగా, సమాజంలో మొగాళ్ళగా తిరగలరా అన్న డౌట్. హాస్పిటల్కి వెళ్ళండి, రాడ్లు వేస్తారు. ఇక్కడితో పిల్లలాట సమాప్తం. ఇకపై అసలైన ఆట ఆరంభం. ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకు రూమ్ కావాలి. ఇలా బ్యాచిలర్స్ రూమ్లో ఉంటే దొబ్బదు. రూమ్ చూస్తే వర్క్ మోడ్ యాక్టివేట్ అయిపోవాలి. జస్ట్ డూ ఇట్. రే, బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త రూమ్ అంటే కష్టం. మన రూమ్నే మార్చేద్దామా? ఏమంటావు? ఐడియా అదిరింది కదా. ఒక విషయం గుర్తుపెట్టుకో, రిస్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాక రేట్స్ గురించి ఆలోచించకూడదు. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అవుట్పుట్ అంత లావిష్గా వస్తుంది. ఓకేరా, ఇంకా చెప్పు ఏం కావాలో. 2 ఫీమేల్ ఎంప్లాయీస్. ఫీమేల్సా? మేల్స్ వద్దా? వద్దు. ఎందుకు వద్దు? మొన్నటిదాకా నేను ఒక పసిబిడ్డని, ఇప్పుడు కసిబిడ్డని. కసా? కానీ కానీ ఆ కళ్ళని ఇంకోసారి కామంతో చూస్తే కోసి కట్లెట్ చేసి కుక్కలకి వేస్తా. నువ్వే కదరా కస అన్నావు. అవునరా, కసి అంటే ఏంటి? ఫైరు. ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఏదో ఒకటి పీకాలని బలంగా ఫిక్స్ అయ్యా. అదే కసి అంటే. ఓకే, క్లారిఫైడ్. ఆ భవన ఆ రోజు ఏమంది? నువ్వు దేనికి పనికిరావు, నీకెందుకు లవ్వా? ఒక ఆడ నన్ను ఎందుకు పనికిరాదంది కాబట్టి ఈరోజు నా కింద పనిచేయడానికి ఆడవాళ్ళే కావాలని ఫిక్స్ అయ్యా. ఆడవాళ్ళు నన్ను సారు సారు అని పిలుస్తుంటే అదే ఆ భువన మీద సాధించే మొదటి విజయం. బాగా డీప్గా హర్ట్ అయినట్టున్నావు. ఓకే, 2 ఫీమేల్ వర్కర్స్ కావాలి. వాళ్ళ వర్క్ ఏంటి? ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అట్ ఫోటో ఎడిటింగ్, పోస్టర్ మేకింగ్, బ్రోచర్స్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్. మావా, మల్టీమీడియానా? ఫుల్ డిమాండ్ రా. శాలరీలు గట్టిగా అడుగుతారు. తప్పదు, కుछ होने के लिए कुछ देना चाहिए. అలాంటి 2 అపాయింట్ చేయి. రూమ్ సెటప్ రెడీ చేయి, క్విక్. ఒక్క నిమిషం, అసలైన సంగతి మర్చిపోయా. ఏంటిది? 2 సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకో. నా దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉందిగా. మన వాడొద్దు. ఏ? మన ఎక్విప్మెంట్ అంటే ఇంతకుముందు వాడిన బ్రాడ్బ్యాండ్, దాని ద్వారా మన ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి మనం పెట్టిన ఆధార్ ప్రూఫ్స్ తీసుకొని మనల్ని ఈజీగా పట్టేసుకుంటారు. ఆ ఛాన్స్ ఉంది. మనం దొరక్కపోయినా మనం పెట్టిన ప్రూఫ్స్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రగుల్ అవుతారు. ఎంత చెత్త అవసరమా? జస్ట్ డూ ఇట్. బై ల్యాప్టాప్స్, డిస్కనెక్ట్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్. దొరికేస్తామా? భయంగా ఉంది మావా. భయాలనే వస్తాయిరా. వాటికి భయపడకుండా బెదిరిపోకుండా ఎదురెల్లో ఉండే ప్రపంచం విజేత అని పిలుస్తుంది. చప్పట్లు కొట్టేలా చేస్తుంది. భయపడకు. నేను ఇందాక చెప్పింది మన ప్లాన్ రాంగ్ అయినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఒక పని చేసే ముందు ఆ పని వల్ల రాబోయే ప్లస్లే కాదు, జరగబోయే మైనస్లు కూడా ముందే గ్రహించాలి, అవగాహన పెట్టాలి, అప్రమత్తంగా ఉండాలి.